ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 58:1 మిమ్మల్ని అనాథలుగా విడువను. ఈరోజు మనుషులని విడిచిపెట్టేయచ్చు, బంధువులని విడిచిపెట్టేయచ్చు, రక్త సంబంధాన్ని విడిచిపెట్టేయచ్చు, నీవు కన్నవారే కానీ నిన్ను కన్నవారే కానీ నిన్ను విడిచిపెట్టేయచ్చు, మరిచిపోవచ్చు. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే కనుక నిన్నెప్పటికీ నేను అనాథిగా విడవను, నిన్నెన్నటికీ నేను దాటిపోను అని దేవుడు సెలవిస్తున్నాడు. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కూడా యాకోబు తన తల్లిదండ్రుల యొక్క దగ్గర నుండి వెళ్ళిపోతున్నప్పుడు కూడా దేవుడు తను అనాథిగా విడవబడలేదు. తన తరం పడుతున్న ప్రతి పరిస్థితిలో తన్ని విడవక వాగ్దానం ఇచ్చి బలపరిచాడు. అలాగే యోసేపును చూసినట్లయితే కనుక యోసేపును తన అన్నలు అమ్మి వేసినప్పటికీ కూడా యోసేపును దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ కూడా అనాథగా విడవకుండా ఆ దేశానికి రాజును చేశాడు. అలాగే మన పట్ల మన దేవుడు కూడా మనల్ని మనుషులు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, మరిచిపోయినా సరే మన దేవుడు ఎన్నటిని విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు అనాథగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కనుక నేనెన్నడూ విడువని దేవుని కొరకు నీవు ప్రయాసపడాలి. మనుషులు విడిచిపెట్టే మనుషుల కోసం కాదు, విడువని దేవుని కోసం ప్రయాసపడుతూ ఆయనలో ఇంకా ముందుకు సాగి ధైర్యముతో బలముతో ఉందుముగాక. ఆమేన్.